దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు తయారైంది ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి. కేంద్రం ఎరువుల రేట్లు తగ్గించి రైతులకు సాయపడదామనుకున్నా వ్యాపారులు మాత్రం ఇందుకు అడ్డు తగులుతున్నారు. ధరలు తగ్గించకుండా పాత ధరలకే ఎరువులను అమ్ముతున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. ఎరువుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుని 10 రోజులు కావస్తున్నా ఖమ్మం జిల్లాలో ఇంతవరకు కొత్త ధరలు అమల్లోకి రాలేదు. పాత రేట్లకే ఎరువులు అమ్ముతున్నారు కంపెనీల డీలర్లు. మార్కెట్లో పొటాష్పై 250, డీఏపీపై 125, ఎన్సీకేపై 50 చొప్పున తగ్గించింది కేంద్రం. ఇదే ధరలకు ఎరువులు అమ్మాలని ఆదేశించింది. అయినా కంపెనీల డీలర్లు పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలో డీఏపీ 40,000 టన్నులు, ఎంఓపీ 55,000 టన్నులు, కాంప్లెక్స్ 75,000 టన్నులు, యూరియా 1,00,000 టన్నులు, ఎంఎస్పీ 30,000 టన్నులు, ఏఎస్ఆర్ 25,000 టన్నుల ఎరువులను రైతులు ఉపయోగిస్తున్నారు. పొటాష్పై బస్తాకు 250 రూపాయలు తగ్గించడం ద్వారా 25 కోట్లు, డీఏపీకి 125 తగ్గించడం వల్ల 12 కోట్లు, కాంప్లెక్స్ ఎరువులపై 50 రూపాయలు తగ్గించడం ద్వారా 7 కోట్లు రైతులకు సేవ్ అవుతాయి. కానీ కేంద్రం ఎరువుల రేట్లు తగ్గించినా కంపెనీలు డీలర్లు పాత ధరలకే అమ్మడంపై రైతులు మండిపడుతున్నారు. మేము వేసే ప్రతి పంటకు కూడా యూరియా కట్టలు ఎంతో అవసరం ఉన్నది కాబట్టి మేము షాపుకి వెళ్ళి తీసుకుందామని కొట్టు దగ్గరికి వెళ్తే వాళ్ళుండి పాత ఈ రేటు పెరగలేదు అని చెప్పే వాళ్ళే కానీ తగ్గించే వాళ్ళైతే ఎవరు లేరు. నైరుతి రుతుపవనాల వల్ల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లాలో 50% భూములు సాగులోకి వచ్చాయి. వీటిలో 6 తడి పంటలు సాగు చేశారు. పత్తి, మొక్కజొన్న, కంది, పెసర పంటలు వేశారు. తగ్గించిన ధరలు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. ప్రభుత్వం 15-20 రోజులు బట్టి రేట్లు తగ్గినాయి, ఎరువులకి అన్ని రేట్లు తగ్గినాయి. కింటాకు ఒక్కంటికి 5,000, 6,000 తగ్గినాయి అని ఎన్నాటి నుంచో చెప్తుంటే రైతులు వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నడూ ఆ రేటు గవర్నమెంట్ తగ్గించిన రేటు దొరికిద్దో అయాలని కొనుక్కుందామని ఎదురు చూస్తున్నా కానీ పాత రేట్లకే అమ్ముతున్నారు తప్ప ఇంత మటుకి గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి అయితే రైతుకు ఎక్కడైనా దొరకటం లేదు. ఎరువుల ధర తగ్గలేదు. తగ్గించినటువంటి ధరల్ని ఇంతవరకు మార్కెట్లో అమలు చేయలేదు. అదే ఎరువుల ధర కనుక పెరిగి ఉంటే వెంటనే ఆ పెరిగిన ధరను అమలు చేసి మార్కెట్లో విడుదల చేసి రైతులకే విక్రయించేవాళ్ళు. అయితే తగ్గించిన ధరలపై కేంద్రం నుంచి తమకు ఇప్పటి వరకు గైడ్ లైన్స్ రాలేదంటున్నారు అగ్రికల్చర్ అధికారులు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. రైతులు రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళకి ప్రభుత్వం ఎరువులు ధరలు తగ్గించినట్లుగా వాళ్ళు వింటూ ఉన్నారంట. కాకపోతే దుకాణాల్లో మాత్రం ఎరువుల రేట్లు ఏమీ తగ్గటం లేదు, పాత రేట్ల ప్రకారంగా ఇస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది దానికి వివరణ ఏంటంటే ఇప్పుడు మాకైతే ప్రభుత్వం తగ్గించిన ఎరువుల లిస్టు ప్రకారంగా మాకైతే ఇంతవరకు ఏమీ ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. తగ్గిన ధరలు అమల్లోకి వస్తే ఖమ్మం జిల్లా రైతాంగానికి దాదాపు 50 కోట్ల వరకు సేవ్ అయ్యే అవకాశం ఉంది.